ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో నువ్వు అడిగిన 10 లక్షలు. నువ్వు అడిగినంత డబ్బు నీకు మళ్ళీ ఇచ్చాను, కానీ నాకు ఇంకొకసారి డబ్బులు కావాలని ఫోన్ చేయకూడదు. బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. అయ్యో సహస్ర, ప్రతిసారి ఎందుకు ఫోన్ చేస్తాను? నాకేదో అత్యవసరం ఉంది కాబట్టే కదా నీకు ఫోన్ చేసి సహాయం అడిగాను. ఈ అత్యవసరాలే ఇంకోసారి నీకు రాకూడదు. వస్తే నిన్ను ఏం చేయాలో నేను ఆలోచించాల్సి వస్తుంది. అది గుర్తుంచుకో. సర్లే, నేనొస్తాను. అమ్మయ్యా, ఇంకోసారి ఈ డాక్టర్ నాకు ఫోన్ చేయాలి. దాని సంగతి మా అమ్మకి చెప్పి చేస్తాను. అమ్మతో ఆ లక్ష్మి ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడాలి. ఎవరు సహస్ర? అది నా ఫ్రెండ్ బావా. ఫ్రెండా? ఫ్రెండ్ అయితే లోపలికి పిలిచి మాట్లాడకుండా అక్కడే మాట్లాడేసి అట్నుంచంటే పంపించేస్తున్నావేంటి? అది బావా, తనేదో పనుండేటొచ్చింది. నేను లోపలికి రమ్మని పిలిచాను. ఈ లోపు తనకేదో అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది. వెళ్ళిపోతానంటే సరే అని తనని పంపించేసి వస్తున్నాను బావా. సరే బావా, నాకు చిన్న పనుంది, వస్తాను. వచ్చినామా లేడీ డాక్టర్ కదా, మరి సహస్రేమో లేడీ డాక్టర్ ఫ్రెండ్ అని చెప్తుంది. అప్పుడు కూడా డొనేషన్కి ఇచ్చింది. సహస్ర కంగారు చూస్తుంటే ఇదేదో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అనిపిస్తుంది. రేపే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ తెలుసుకుంటాను.